పంట రుణమాఫీ మార్గదర్శకాల్లో పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రుణమాఫీ వర్తించే అవకాశాలు దాదాపుగా లేవు అని తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, నేతలకు పెట్టుబడి సాయం ఇవ్వటం లేదు. అదే పద్ధతిలో రాష్ట్రంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఫలితంగా పన్ను చెల్లింపుదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులకు, ఆదాయ పన్ను పరిధిలోకొచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ వర్తించే అవకాశం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఎందరున్నారు? పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారెందరున్నారు? అనే వివరాలను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది. పిల్లల చదువులు, స్టడీ లోన్లు, హౌసింగ్ లోన్లు, ఇతరత్రా అవసరాల కోసం కొందరు రైతులు, ఆదాయం తక్కువున్న వాళ్లు కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వారికి రుణమాఫీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులైనా ఐటీ పరిధిలోకి రాకపోతే మాఫీ ఉంటుంది. రైతు రుణమాఫీలో కుటుంబాన్ని నిర్ధారించడం కోసమే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. కార్డులో పేర్లు ఉన్నవారినంతా ఒక కుటుంబంగా పరిగణిస్తారు. ఆ ఇంట్లో ఒకరికి మించి లోన్లు ఉన్నా అందరికీ కలిపి గరిష్టంగా 2 లక్షల రూపాయలు వరకే మాఫీ చేస్తారు. ఉదాహరణకు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో నలుగురి పేరు మీద తలా రూపాయలు 50,000 రుణం ఉంటే మొత్తంగా 2 లక్షల రూపాయలు మాఫీ అవుతుంది. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. కాని పీఎం కిసాన్ పథకంలో సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులే ఉన్నారు. పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం వడపోస్తే రైతుల సంఖ్య బడ్జెట్ తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) లో ఈ వడపోత జరుగుతోంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.